నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, హరీష్ రావు గారు నాకు లేఖ రాయండి, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా. రేవంత్ రెడ్డే దొంగ, రేవంత్ రెడ్డే బావమరిదే మొదటి లబ్ధిదారుడు, ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారి అని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడతా అంటే ఎట్లా? ఈజ్ ఇట్ నాట్ ఏ జోక్? ఇది ఎట్లుందంటే బట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే సామెత గుర్తొస్తా ఉంది. బొగ్గు స్కామ్ పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి బట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. సింగరేణి స్కామ్కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు, ఇవి 3 బేసిక్ క్వశ్చన్స్. లబ్ధిదారులు ఎవరు, నష్టం ఎంత జరిగింది, బాధ్యత ఎవరిది? ఈ 3 కీలక ప్రశ్నలలో ఒక్కదానికి కూడా బట్టి గారు సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బొగ్గు స్కామ్పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ బట్టి గారు మాత్రం, ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.